అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే, మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. సో, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఫైనల్ రిజల్ట్స్, మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత రోజ్‌గార్ మేళా అంటే ఏంది, రోజ్‌గార్ మేళా ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే దాని గురించి మీకు క్లారిటీ చెప్తాను. సో, ఏదైతే ఇప్పుడు నోటీస్ వస్తుంది చూడండి, ఈ నోటీస్ ఎవరు వైరల్ చేస్తారో మనకు తెలీదు. వైరల్ అయితే అవుతుంది. సో, మొత్తం ఇండియా వైజ్ వైరల్ అవుతుందన్నమాట. సో, దీన్ని పట్టుకొని చాలామంది వీడియోలు అనేది చేస్తున్నారు. సో, ఇప్పుడు మీకు దీని గురించి మీకు క్లారిటీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే వీడియో చేసేవాడిని కాదు. డైరెక్ట్ ఈసారి ఇంకా వీడియో చేయను. డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్స్ అనే వీడియోతో వస్తుంది. మళ్ళీ తర్వాత వీడియో రాదు ఇంకా. సో, ఇప్పుడు అసలు ఈ నోటీస్ అనేది నిజమా కాదా అనే దాని గురించి ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. సో, ఈ నోటీస్ అనేది అఫిషియల్‌గా దీనికి క్లారిటీ ఏం లేదనమాట. ఎవరో వైరల్ చేశారో అది మొత్తం వైరల్ అవుతుంది తప్ప క్లారిటీ అనేది ఇంకా లేదు. సో, ఏదైతే ఈ రోజ్‌గార్ మేళా అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇప్పుడు 2018 నుంచి అనుకుంటా. 2018 నుంచి రోజ్‌గార్ మేళా 2018 కాదు 19, 20 మధ్యలో నుంచి కరోనా తర్వాత అనుకోండి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే కరోనా తర్వాత ఈ రోజ్‌గార్ మేళా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఏదైతే ఉన్నాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లంతా సంవత్సరం మొత్తంలో కలిపి ఎక్కువ పోస్టులుగా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒక మీటింగ్లా కండక్ట్ చేసి అక్కడ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కాల్ లెటర్లు ఇవ్వడం. మీరు ఏ ఫోర్స్కి అయితే సెలెక్ట్ అయినారో ఆ ఫోర్స్కి సంబంధించి ఆ ఫోర్స్కి మిమ్మల్ని ఆ సెంటర్కి పిలుస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఆర్పిఎఫ్ అనుకోండి, సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అయితే సిఆర్పిఎఫ్కి, ఐటీబీపీ సెలెక్ట్ అయితే ఐటీబీపీ, ఎస్ఎస్బీకి సెలెక్ట్ అయితే అంటే సౌత్లో ఉన్న దగ్గరలో ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే చిత్తూరు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా హైదరాబాద్ కావచ్చు, మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ రోజ్‌గార్ మేళా కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్తారు. అక్కడ ఆ ఫోర్స్లో మీరు అలాట్మెంట్ అనేది, మీరు జాయినింగ్ లెటర్ అనేది అక్కడ స్టేజ్ మీద పిలిచి ఇస్తారనమాట. సో, మన ఛానల్లో ఉంది చూడండి, మా తమ్ముడు గురించి పెట్టాను, మా తమ్ముడి పేరు. సో, తను కూడా రోజ్‌గార్ మేళాలో జాయినింగ్ లెటర్ తీసుకున్నాడు అనమాట. ఏమంటే అదొక ఒక మీటింగ్ టైప్ అనమాట. ఒక సక్సెస్ మీట్ లాగా అనమాట అంతే. సో, అక్కడ అందరూ ఉంటారు. ఉన్న తర్వాత అంటే గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది, ప్రజలకు తెలియాలనే కాన్సెప్ట్తో చేస్తున్నారు దాన్ని. సో, అక్కడ కొంతమంది లిమిటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట. లిమిటెడ్గా కొంతమందిని పిలుస్తారు. ఎవరినో ఒక అంచనా పిలుస్తారు, ఇంతమంది రాండి అని చెప్పి. సో, వాళ్ళకి మెసేజ్లు వస్తాయి, వాళ్ళకి మెయిల్స్ వస్తాయి, ఫోన్ చేస్తారు, పిలిచి ఈ డేట్కి మీరు అక్కడికి రాండి, మీకు అక్కడ కాల్ లెటర్లు ఇస్తామంటారు. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత తెల్లారితో పోతే మధ్యాహ్నం దాకా కూర్చున్నారంటే మధ్యాహ్నం పైన మీకు కాల్ లెటర్లు అనేది ఇస్తారండి. మధ్యాహ్నం 12, 1 గంటకి ఆ టైంలో మీకు కాల్ లెటర్లు మీ పేరు పిలుస్తారు. మీ పేరు పిలిచిన తర్వాత మీరు స్టేజ్ మీదకి వెళ్తే మీకు కాల్ లెటర్లు అనేది ఇచ్చి ఫోటోలు తీసుకొని పంపిస్తారన్నమాట. సో, అందరికి తెలుస్తుంది ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నామని చెప్పి తెలుసుకోవడం కోసమే, అందరికి చేయడం కోసమే సో, ఆ రోజ్‌గార్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, ఇది రోజ్‌గార్ మేళా. ఇందులో అందరికీ వస్తాయంటే అందరికీ కాల్ లెటర్లు అనేది రావు. కొంతమందికి పిలుస్తారు, మిగతా వాళ్ళకందరికీ ఆ రోజ్‌గార్ మేళా రాకముందే, అది కండక్ట్ చేయకముందే మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. December 10th కంటే లోపే మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. కావాలంటే మీరు చూడవచ్చు. తర్వాత December 24th నుంచి మీకు జాయినింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఏదైతే ఈ నోటీస్ అనేది నాకైతే నమ్మకం అయితే లేదు. సో, మీకు December 24th జాయినింగ్ అని ఉంది. ఒకవేళ ఈ 20 నుంచి 24 మధ్యలో ఎప్పుడైనా ఒకవేళ డేట్ చేసినా ఫిక్స్ చేసి, కానీ ఈ 21 అనేది మాత్రం నాకు క్లారిటీ తెలీదు. సో, అది కన్ఫర్మేషన్ లేదనమాట. సో, ఇది రోజ్‌గార్ మేళాకి సంబంధించి ఎవ్రీ ఇయర్ అనేది ఈ రోజ్‌గార్ మేళా అనేది జరుగుతుందన్నమాట. సో, ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈసారి సో, ఒక అమ్మాయిలకి ఒక లిస్టు, ఆ అబ్బాయిలకి ఒక 2 కానీ 3 లిస్టులు అనేది ఒకసారి డైరెక్ట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ముందులాగా ఫిజికల్ క్వాలిఫైడ్ లిస్టు, మెడికల్ క్వాలిఫైడ్ లిస్టు, ఇన్ని లిస్టులు ఈసారి ఉండవు. ఏకదమ్ ఒకే లిస్టు ద్వారా, అంటే అమ్మాయిలకి ఒక లిస్టు, మిగతా అబ్బాయిలకి 2 లిస్టులు, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 వస్తాయి. లిస్ట్ 4 విత్ లిస్ట్ పడిపోతుంది అనమాట. ఎవరైతే వేలు ముద్రలు వేసే ప్రాబ్లం ఉంటుందో, ఫోటోలు, సిగ్నేచర్లు, వేలు ముద్రలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు విత్యాలలోకి వెళ్ళిపోతారు అనమాట. సో, ఇది లిస్టుకి సంబంధించి డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్స్ అని మీరు చూసుకుంటారనమాట. సో, రోజ్‌గార్ కండక్ట్ పోన వాళ్ళకి కాల్ లెటర్లు వస్తాయి. రావా అంటే లేట్గా వస్తాయా అనే కాన్సెప్ట్ మీకు డౌట్ ఉంటే, సో, కాల్ లెటర్లు అనేది మీకు కూడా వస్తాయి.
ఏమంటే మీకు ఒక లింక్ వస్తుంది అనమాట. లింక్ మీరు ఆ లైవ్ కూడా చూడొచ్చు. ఏదైతే రోజువారీ మేళ ఏ ప్లేస్లో అయితే జరుగుతుందో దానికి సంబంధించిన మీరు లైవ్ వీడియో కూడా చూడొచ్చు. దాన్ని చూసి మీరు లైక్ కూడా కొట్టచ్చు. ఉంటుంది ఆ లింక్ అనమాట. కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక 10 అది రోజుగారి మేళ కంప్లీట్ అయినా ఒక 10-15 డేస్లో మీకు కాల్ లెటర్లు అనేది పోస్ట్ ద్వారా, పోస్టల్ ద్వారా, మెయిల్ ద్వారా, మీకు మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కూడా మీకు 3 వస్తుంది. 3 వస్తుంది అనమాట. మూడింటి ద్వారా అనమాట. సో మెసేజ్ కూడా టెక్స్ట్ మెసేజ్ ముందే రోజుగారి మేళ మీరు వర్చువల్గా లింక్ క్లిక్ చేసి మీరు దాని లైవ్లో పాల్గొనండి అని చెప్పి మీకు ఆ మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా ఆ మెసేజ్లో లింక్ కూడా ఉంటుంది. మీరు ఓపెన్ చేసి ఆ రోజుగారి మేళ లైవ్ అని మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఎవరెవరు సెలెక్ట్ అయినారో వాళ్ళకి అందరికీ మెసేజ్లు అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ రిజల్ట్స్కి సంబంధించి. ఫైనల్ రిజల్ట్స్ అనేది జాయినింగ్ అనేది December 24th ఉండబోతుంది. ఈ ఫైనల్ రిజల్ట్స్ అనేది December 10th లోపు మీరు ఫైనల్ రిజల్ట్స్ అనేది చూస్తారనమాట. సో ఇది దీనికి సంబంధించి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి. సో ఒకేసారి అందరికీ కాల్ లెటర్లు వస్తాయంటే ఒకేసారి అనేది కాల్ లెటర్లు అందరికీ రావు, వేరువేరుగా వస్తుంది. ఫస్ట్ CSF ఇస్తుంది, తర్వాత ITBP ఇస్తుంది, తర్వాత SSB ఇస్తుంది, SRF ఇస్తుంది, రకరకాలుగా BSF, CRPF, CSF అలా అన్ని ఫోర్సులు కలిపి రకరకాలుగా మీకు అనేది ఇస్తారు. సో వీడియో అనేది ఇప్పుడు దగ్గర ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు వీడియో చేస్తాను. సో అందువల్ల నిద్ర మత్తులో చేస్తున్నాను. సో ఇందులో ఏమైనా మీకు డౌట్ వస్తే మళ్ళీ మీరు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ అనేది ఇస్తానన్నమాట. సో ఏదైతే కరెక్ట్గా ఇప్పుడు ఈరోజు ఎంత సంథింగ్ 26-27 ఈరోజు డేటు. సో ఇంకొక జస్ట్ ఒక 7 days 8 days వెయిట్ చేస్తే మీరు ఫైనల్ రిజల్ట్స్ అనేది చూసేస్తారన్నమాట. సో ఆ ఫైనల్ రిజల్ట్స్ రాగానే మీకు కాల్ లెటర్లు అనేది రిజల్ట్స్ వచ్చిన వెంటనే కాల్ లెటర్లు స్టార్ట్ అవ్వవు అనమాట. అది వచ్చిన మళ్ళీ ఇంకో 15 రోజులు పడుతుంది అనమాట కాల్ లెటర్ రావడానికి. ఎక్కడెక్కడి నుంచో మీరు రకరకాల ఫోర్సులకు సెలెక్ట్ అయి ఉంటారు, రకరకాల బెటాలియన్లకు అలాట్ అయి ఉంటారు, రకరకాల ఫ్రాంటీనియర్స్ని అలాట్ అయి ఉంటారు అనమాట. ఫ్రాంటీనియర్స్ అనేది నేను యూట్యూబ్లో చెప్పకూడదు. మీరు ఫోర్స్లోకి వస్తే మీరు ఫ్రాంటీనియర్స్ ఏందనేది మీకే తెలుస్తుంది అనమాట. సో ఆ ఫ్రాంటీనియర్స్ సెలెక్ట్ అయిపోతారు అనమాట. అక్కడి నుంచి మీకు కాల్ లెటర్ పంపిస్తారంట. అక్కడి నుంచి కాల్ లెటర్ వచ్చే కొద్దిగా మీకు 15 రోజులు పడుతుంది. మీరు పోస్ట్ మ్యాన్ ద్వారా కొనుక్కుంటా ఉండొచ్చు. మీరు పోస్ట్ మ్యాన్ నా కాల్ లెటర్ రాలేదని భయపడాల్సిన పని లేదు. 1-2 సార్లు పంపిస్తారు లెటర్. పోస్ట్ మ్యాన్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు. స్పీడ్ లెటర్ అది, గవర్నమెంట్ లెటర్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆ పోస్ట్ అనేది వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా నీ ఎదురుకు వస్తుంది, ఖచ్చితంగా 100%. సో పోస్ట్ మ్యాన్ వదిలేస్తాడేమో, మర్చిపోతాడేమో, ఇలాంటి టెన్షన్లు పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చి చేసిపోతాడు. నీ దగ్గర సైన్ కూడా చేయించుకుంటాడు అనమాట ఆ పోస్టులకు అంతా. సో వదిలేదానికి లేదనమాట. సో మీరు భయపడాల్సిన పని అయితే లేదనమాట. సో ఒక్కొక్క ఫోర్స్ ఒక్కొక్కలాగా వస్తుంది. ఒక ఫోర్స్ ముందు ఇస్తాడు, ఒక ఫోర్స్ వెనకిస్తాడు, ఒక 3 నెలలకు వస్తుంది, ఒక 6 నెలలకు వస్తుంది, ఒక 4 నెలలకు వస్తుంది. ఇలా రకరకాలుగా అనేది మీకు జాయినింగ్ అనేది ఉంటుందన్నమాట. మీరు జాయిన్ అవ్వడానికి April May వరకు కూడా మీరు పోతూనే ఉంటారు. స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ మంత్ December 24 నుంచి మీరు April May వరకు కూడా, June వరకు కూడా మీరు ఒక్కొక్క ఫోర్స్ మీరు జాయినింగ్ అవుతూనే ఉంటారన్నమాట. అక్కడ మీరు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళగానే కూడా అక్కడ మీరు ట్రైనింగు ఇప్పుడు ఏదైతే టెంటేటివ్ షెడ్యూల్ రిలీజ్ చేశారో ట్రైనింగ్ సంబంధించి ఆ డేట్లోనే మీకు ట్రైనింగ్ అనేది జరగదు. అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఒక 20 రోజులు 25 రోజులు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ అనేది మీకు ఆ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫైనల్ రిజల్ట్స్కి సంబంధించి ఈ రోజుగారి మేళకు సంబంధించి. రోజుగారి మేళ అనేది 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఏ రోజైనా చేయొచ్చు. ఇంకా ఫిక్స్ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే సెంటర్లు అన్నీ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఫైనలైజ్ అనేది అవుతుంది అనమాట. ఇంకా ఫైనలైజ్ అనేది అవ్వలేదు. ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వైరల్ అయిందనేది మాత్రం నాకైతే తెలీదు. మీకు చెప్పాలి కాబట్టి నేను అది చెప్తాను అనమాట. ఫైనల్ రిజల్ట్స్ అనేది మీరు December 10 లోపే మీరు ఫైనల్ రిజల్ట్స్ అనేది మీరు చూస్తారు. ISR డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అనేది వస్తుంది. సో ఇది వీడియోకి సంబంధించి. ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. సో ఇంకా వీడియో అనేది రిజల్ట్స్ సంబంధించి వీడియో రాదు. డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడే వీడియో అనేది చేస్తానన్నమాట. సో వీడియో నచ్చితే పొద్దున్నే 2 గంటలు చేస్తాను నిద్రమత్తులు. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ. జై హింద్.